నేను మీ యాంకర్ సుహానా సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. కార్యక్రమం విశాఖ లైబ్రరీలో మరెన్నో విషయాలు మీడియాతో ఆయన మాటల్లో. నా పేరు డాక్టర్ బూర్ల రామాంజనేయులు. నేను రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని. జీవీఎంసీలోనే నేను కమిషనర్గా కూడా చేశాను. ఇక్కడే డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ కూడా చేశాను. నా సుదీర్ఘమైనటువంటి పరిపాలనలో నాకు అత్యంత ప్రీతిపాత్రులు, గురుభావం కలిగినటువంటి పెద్దలు తెనేటి జయరాజ్ గారు. ఆయన నేను కలిసి దాదాపుగా 3.5 సంవత్సరాలు ఇన్ఫార్మ్ మ్యాక్స్ అని ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగ అండ్ అలైడ్ కమ్యూనిటీస్ మీద అనేక కోణాల్లో మేము జాతికి ఉపయోగపడేటటువంటి అనేక అంశాలను చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఏదైతే ఏబిసిడి కేటగరైజేషన్ సుప్రీంకోర్టు మద్దతు తెలిపిందో దానికి అంకురార్పణం కూడా మరి జయరాజు గారు స్వయాన కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్టే. సో అలాంటి పెద్దలతో సహవాసం ఏర్పడడం, ఆయనతో ప్రయాణం చేయడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తాను. అయితే ఈరోజు మరి ఆ మహానుభావుని యొక్క సతీమణి పద్మావతమ్మ గారు, మరి ఆమె కూడా మనం సాధారణమైనటువంటి గృహిణి అని అనుకోవడానికి లేదు. ఆమె కూడా ఆయనతో పాటు మరి ఒక డిప్యూటీ మేనేజర్గా ఎస్సీఎల్కి, మరి అదేవిధంగా ప్రెసిడెంట్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా, అనేక మరి రచయితగా అనేక కోణాల్లో కూడా భర్తతో పాటు తన సహచారాన్ని పాల్పంచుకుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మరి ఈరోజు ఆమె మొదటి వర్ధంతిని జరుపుకోవడం మాత్రం ఒకవైపు బాధగా ఉన్నా, మరొక వైపు ఆమె మాకు చూపినటువంటి దారి చాలా పవిత్రమైనటువంటిదిగా భావించి మరి ఆమె ఈరోజు మన మధ్య లేకపోయినా జయరాజ్ గారు గుండె చప్పుల్లో ఆమె ఉందన్నటువంటి ఒక మంచి ఆలోచనతోనే మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ